విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టం దృష్ట్యా రేపు తిరుపతిలో జరగాల్సిన భారీ కూటమి బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవులతో సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా మాట్లాడి సభను వాయిదా వేయాలనే ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబాలను నేరుగా పరామర్శించేందుకు రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. అక్కడ ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్లాంట్ లో తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. క్షతగాత్రులకు ఎలాంటి లోటు రాకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ కార్యక్రమాల కంటే బాధితులకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని కూటమి నేతలు స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన సభ కంటే విశాఖలో నెలకొన్న అత్యవసర పరిస్థితిని అదుపు చేయడం, బాధిత కార్మిక కుటుంబాలను ఆదుకోవడం ముఖ్యం అని భావించి ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి విశాఖ వెళ్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అక్కడ సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది.